ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ఈ రీతిగా మరి యొక్క పర్యాయము పామట్లపాలెం గ్రామములో బట్టువారి కుటుంబములో ప్రియదాసురాలు రేణుక గారిని తన యొక్క కుటుంబ సభ్యులైన తన కుమార్తెను, అల్లుడు, అలాగే మనవరాలు శ్రీలక్ష్మి మరి ప్రమాదములో నుండి దేవుడు తప్పించిన రీతిని బట్టి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడింది. ఈ కూడిక ద్వారా దేవుని యొక్క నామమును మనం మహిమపరుస్తూ ఉన్నాం. అలాగే మహిమపరచుటకు కారకుడైన మరి దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి దేవునికి మనందరం కూడా వందనాలు తెలియజేయవలసిన వారు అయినాం. దేవుని స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసినటువంటి దేవుడు అందరి పట్ల కూడా దేవుడు తన వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుని కలిగినటువంటి మనం దేవుని ఆరాధించుటకు సమయాలు వెలుగుతూ ఉన్నాం. కానీ దేవుడు నిరంతరము నిన్ను కాపాడుటకు ఆయన నిత్యము మనతో ఉంటూ ఉన్నాడు. దాని స్తోత్రం చెప్పండి. ఈ భూనివాసులందరినీ అనగా చిన్నలను, యవనస్తులను, వృద్ధులను అందరినీ కూడా కాపాడేవాడు దేవుడై ఉన్నాడు. దాని స్తోత్రం చెప్పాలి. బలవంతులను, బలహీనులను, జ్ఞానులకు, జ్ఞానములైనటువంటి వారిని, ఉద్యోగులను, నిరుద్యోగులను, ప్రయాణికులను, పనివారిని సైతము ఎవరికి చేయదగిన రీతిలో దేవుడు వారికి సహాయము చేస్తూ, ఎవరిని కాపాడే రీతిలో వారిని కాపాడుతూ దేవుడు తన వాగ్దానములు నెరవేర్చుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఎందుకంటే మన దేవుని యొక్క వాక్యములు మనం చూద్దాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనములో, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనములో ఒక అద్భుతమైన మాటను మనము చదువుకుందాము పిల్లరా. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల ఉదయకాల సమయములో దేవుని యొక్క సముఖములో చేరవచ్చినటువంటి మనం దీనకుమారి తన యొక్క భర్త విజయ్ కుమార్ అలాగే శ్రీలక్ష్మి ఒకే బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణములో ఆటంకము కలిగి ప్రమాదవశాత్తు బండి మీద ముగ్గురు పడిపోయినప్పుడు స్వల్ప గాయములతో దేవుడు వారిని కాపాడి తప్పించి, అధికమైన దెబ్బలు చిన్నపిల్లటువంటి శ్రీలక్ష్మికి కలిగినప్పుడు కూడా మరలా యథాస్థితిలో మరలా దేవుడు బిడ్డకు స్వస్థతను కలిగజేసి ఆ రోజు ఆ ప్రమాదం జరిగినటువంటి సమయములో మరి వేగవంతముగా ప్రయాణం చేస్తున్నటువంటి తరుణములో దేవుడు తన కృపను బిడ్డలపైన ఉంచి ఆయన చెప్పిన విధంగా తన దూతను ముందుగా పంపి వారిని కాచుటకు, వారిని భద్రము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. 34వ కీర్తనలో కూడా చెబుతాడు ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులుగా ఉండి వారిని నడిపించున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇలాగున్నా దేవుడు తన పిల్లలను తన పోలికలో నిర్మించిన ప్రతి మనిషిని కూడా దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడు వారికి తోడై ఉంటున్నాడు. దేవుడు వారిని బలపరుస్తూ ఉన్నాడు. దుష్టుని బారి నుండి తప్పిస్తూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. రెండవ సమూయేలు గ్రంథములో 8వ అధ్యాయము 6వ వచనములో ఆఖరి లైన్ మనం చదివితే కనుక అంటాడు, అక్కడ దావీదుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చదువుతామా దేవుని బిడ్డగా? సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనములో ఆఖరి లైన్ చదివితే, దావీదు ఎక్కడికి పోయినను, అమ్మా చదువుతారా? దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం వెళుతున్నాము, వస్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము, ఎంతో దూరాలు ప్రయాణం చేస్తున్నాం, ఎన్నెన్నో బరువులు మోస్తూ ఉన్నాం. మన చేతులకు, మన శరీరమునకు, మన శక్తికి మించినటువంటి పని పాటలు మనం చేస్తూ ఉన్నాం. నిన్ను కాపాడువాడు ఎవరు చెప్పండి? దేవుడే. ఈ విషయాన్ని లోకములో చాలా మందికి అర్థం కావట్లా. ఈ విషయము లోకములో కనీసము క్రైస్తవులు కూడా గుర్తించని స్థితికి తెలియనటువంటి స్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక ఈ రోజున దీని మీద ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన త్రోవలో నిన్ను నడిపించడానికి, నిన్ను కాపాడుటకు తన దూతలను ముందుగా నిన్ను సిద్ధపరుస్తావు అనే మాట. అంటే 34వ కీర్తనలో కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత వారికి కావలిగా ఉంటున్న మాట. మూడవదిగా 121వ కీర్తనలో కూడా చెప్పినటువంటి మాట ఏమిటంటే 3వ వచనములో, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీవైనా నిద్రపోతావేమో, ఎవరైనా నిద్రపోతారేమో, కానీ నిన్ను ఆదరించేవాడు, నిన్ను కాపాడేటువంటి వాడు కునుకడు, నిద్రపోడు విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. కనుకనే ఇక ఉదయకాల సమయంలో ఈ కూడిక ద్వారా మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమైనా ఉన్నదని అంటే తెలుగుదా, అదే గ్రంథములో 2వ సమూయేలు గ్రంథములో 8వ అధ్యాయములో 14వ వచనములో మనం చదివితే ఆఖరి లైన్లో, సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము ఆఖరి లైన్లో, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. చెప్పండి, ఈ రోజున దావీదు కాదు, దావీదు స్థానములో నీవెక్కడికి వెళ్ళినా, ఈ రోజున విజయ్ కుమార్ గాని, దేవ కుమారి గాని, లేక శ్రీలక్ష్మి గాని, వారికి అనుగ్రహించిన తల్లిగా ఉన్నటువంటి రేణుక గారి, లేక ఈ రోజున ఈ స్థలములో ఉన్న మనందరము కూడా గుర్తుంచుకోవలసిన విషయము ఏదైనా ఉన్నదా అంటే, నీవు వెళ్ళొచ్చిన ప్రతి త్రోవలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు మమ్మును కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గుర్తించవలసినది. అది ఆటో డ్రైవర్ అయినా, మోటార్ సైకిల్ అయినా, లారీ డ్రైవర్ అయినా, ట్రాక్టర్ నడుపుతూ ఉన్నా, లేక విమానం నడుపుతూ ఉన్నా, హెలికాప్టర్ నడుపుతూ ఉన్నా, ట్రైన్ నడుపుతూ ఉన్నా, ఏ వాహనం మీద మనం వెళ్ళినా, ఏ వాహనం మనం నడిపినా ఎవరు మనకు తోడేమన్నా చెప్పండి? ఎందుకని? ఆయన మనకు వాగ్దానములు ఇచ్చాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిజంగా ఈ విషయంలో దేవుడు చేసిన కార్యములో ఎప్పటికీ కూడా మనము మర్చిపోయినటువంటి వారము కాకూడదు. 2వ రాజుల గ్రంథములో 20వ అధ్యాయములో 6వ వచనములు చూస్తూ ఉంటే ఎలాంటి కాపుదలు ఇచ్చాడంటే, ఆ రోజునే అనేక మంది ప్రమాదాలలో చిక్కుబడి స్పాట్ లో మరణిస్తూ ఉంటే అనేకులకు వ్యాధి వచ్చి, బాధలు వచ్చి, తాళలేక చనిపోతూ ఉంటే, ఈ రోజున అంతటి శ్రమలో, అంతటి ప్రమాదములో, అంతటి గాయములు కలిగినప్పటికీ కూడా కొందరికి గాయములు తగలకుండా ఈ బండి మీద మిమ్మల్ని కాపాడిన, మరి బిడ్డకు ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడిన దేవుడు ఏమి కలుగు చేశాడంటే, ఆనాడు హిజ్కియాకు 15 సంవత్సరములు ఆయుష్ను అనుగ్రహించినట్లుగా ప్రమాదములో మరణము కాకుండా చిన్న బిడ్డను దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంతవరకు అంటే, ఆ రోజున హిజ్కియా వయస్సును బట్టి 15 సంవత్సరములు ఆయుష్ అని అనుగ్రహిస్తే, ఈ రోజున చిన్న బిడ్డ యొక్క వయస్సును బట్టి తన జీవితాన్ని దేవుడు అతను మరలా తిరిగి ఆయుష్ పరిమాణములో దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతకాలం చెప్పండి? మరలా తన జీవితం 70 సంవత్సరాల ఆయుష్ను మరలా బిడ్డకు దేవుడు అనుగ్రహించున్నాడు. ఇందుని బట్టి మన దేవుని స్తోత్రం చెప్పాలా వద్దా? అయితే గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డగా నా నిమిత్తము చదువుదాం 6వ వచనం.
మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదును నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించేదను. అంటే దుష్టుని చేతికి అప్పగించబడకుండా, సాతాను చేతికి అప్పగించబడకుండా, విరోధి చేతికి అప్పగించకుండా, శత్రువు చేతికి అప్పగించకుండా చెప్పండి, నేను నిన్ను కాపాడుదన్న మాట దేవుడు చెప్పండి మీ విషయంలో నెరవేర్చుకున్నాడు. కనుక ఈ రోజున ఒక్కరోజు కృతజ్ఞత చెల్లించి మనము దేవుని మర్చిపోయినటువంటి వారు కాదు, కానీ మనం ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క సముఖములో ఎల్లప్పుడూ ఆ స్థితిని, ఆ ప్రమాదమును, ఆ పరిస్థితిని, ఆ జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భయపడుతూ, ఆనాడు దేవుడు నాకు తోడై ఉండకపోతే, ఆనాడు దేవుడు తనిచ్చిన వాగ్దానములు నెరవేర్చి ఉండకపోతే, ఆనాడు దేవుడు తన దూతను నాతో పంపించకపోతే, ఆనాడు దేవుడు ఆ దూత యొక్క కావలి నాకు అనుగ్రహించకపోతే, నేను నా భర్త, నేను నా పిల్ల, నేను నా తల్లి, నేను నా అత్త మామూలు కుటుంబము ఏమైపోయే ఉండేటటువంటి ఆలోచనకు వచ్చు దేవుని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి వారిగా మీరు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక మూడవ దాని యోబు ఇచ్చిన సాక్ష్యములను చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము ద్వారా, యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము ద్వారా చూస్తే త్వరగా యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో చెప్పండి, ఏమనుగ్రహించి అమ్మా ఏమనుగ్రహించాడు? ఏం పోవాలి అప్పుడు? ఆ రోజు ఏం పోవాలి? జీవమే పోవాలి, ఆనాడు ప్రాణమే పోవాలి, ఆనాడు జీవితమే ముగించవలసి ఉండాలి. కానీ ఈ రోజున మరలా మనం సజీవులుగా, సజీవ సాక్ష్యముగా దావీదును బట్టి, లేక దేవుడు మనకిచ్చిన వాగ్దానము యొక్క నెరవేర్పును బట్టి ఎలాగునా దేవుని సముఖములో మనం నిలిచి సువార్తను ప్రకటిస్తున్నామనంటే, సంఘాన్ని పిలిచి ఆరాధన చేయగలుగుతున్నామనంటే, సంఘము మధ్య సాక్ష్యము చెప్పగలుగుతున్నామనంటే చెప్పండి, దేవుడు మనకేమో అనుగ్రహించిన మరలా జీవమును అనుగ్రహించి, నా ఎడల కృపను అనుగ్రహించి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు, దివాపాయము రాకుండా నిన్ను ప్రతిక్షణం నీ పక్షములు రక్షకులు, ప్రతిక్షణం నీ పక్షములు రక్షకులు, దేవుని యందు నిరీక్షణ యుక్తి. దేవునికి స్తోత్రం. ఆ రోజు యోబు యొక్క సాక్ష్యమే గాని, ఆనాడు హిజ్కియా సాక్ష్యమే గాని, ఈ రోజు దేవుడు దావీదు గారి సాక్ష్యమే గాని, వారిని బట్టి ఈ రోజున బట్టి వారి కుటుంబములో నింజటి వారి కుటుంబము ద్వారా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కనుక ఈ సాక్ష్యము దేవునికి మహిమకరముగా ఉండాలి. మనము చెల్లించే కృతజ్ఞత దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుడు ఎందుకు కాపాడుతున్నాడయ్యా అని మన ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం చదువుకుంటే, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనంలో చెబుతాడు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడువాడు. తెలుస్తుంది చెప్పండి, ఎవరికి చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఆ రోజు దావీదు గారు చెప్పాడు, కానీ ఈ రోజున కూడికను ఏర్పాటు చేసిన కుటుంబము విశ్వాసులైనా, దేవుని పిల్లలైనా, క్రైస్తవులైనా, దేవుని సముఖంలో ఇంకా సజీవులుగా నిలుచున్నటువంటి మనందరినీ కూడా ఆహ్వానించి దేవుని యొక్క సముఖమునకు పిలిచి ఏం చేస్తా ఉంది? ఏమన్నా చెప్పండి. యెహోవా భక్తులారా మీరందరూ
ఆయనను ప్రేమించు, ఎందుకంటే ఇదిగో నేను ప్రేమించాను, దేవుడు నన్ను కాపాడాడు. నేను దేవుని దృష్టికి విశ్వాసిగా నేను అగుపడ్డాను కనుక నన్ను కాపాడాడు. మీరును విశ్వాసులై ఉంటే, మీరును కూడా దేవుని పిల్లలై ఉంటే, మీరు కూడా దేవుని వేడుకుంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు అని చెప్పడానికే కృతజ్ఞత కూడిక. మందిరంలోకి వెళ్ళి, గుడికి వెళ్ళి నువ్వు తోచిన కానుక వేసేసి చేతులు కడిగేసుకోవచ్చు, కానీ ఈ మాటలు అక్కడ చెప్పడానికి అవకాశము ఉండదు. కృతజ్ఞత కానుకలు చెల్లించాలి దేవాలయంలో, నేను వాటికి ఆటంకము కాదు, కానీ ఇలాగూ చేయటము ద్వారా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మనము లోకానికి ప్రకటిస్తాము. అందులో బట్టి భక్తి లేని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా భక్తిహీనులు ఉంటే, ఎవరైనా అవిశ్వాసులు ఉంటే, ఇంకా ఎవరైనా దేవుని ఎరగని వారు కానీ, దేవుని శక్తిని ఆశ్రయించని వారు కానీ ఎవరైనా ఉంటే వారు ఏం చేస్తారంటే, దేవుడు ఇలా కాపాడుతాడు కాబోలు అని వారు ఏం చేస్తారు, దేవుని యొద్దకు మళ్ళుకున్నటువంటి వారుగా ఉంటారు. నేటి క్రైస్తవులే దేవుని గాక స్వనీతిని, స్వబుద్ధిని నమ్ముకుంటూ నశించిపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేటి క్రైస్తవులే, నేటి కాలములో క్రైస్తవులే అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నారు. నేటి క్రైస్తవులే ఏం చేస్తామంటే భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నారు. సంఘములో పురాతనమైనటువంటి క్రైస్తవులమని ప్రకటించుకుంటూ వారు ఏమైపోతా ఉన్నారంటే దేవుడా నశించిపోతా ఉన్నారు. 33వ కీర్తన 16-17 వచనం చదివితే చెప్పండి, బలమున్న వాళ్ళు అనుకుంటున్నారు, ధనము ఉన్నారు అనుకుంటున్నారు, మేడమిద్దులు కలిగిన వారు అనుకుంటున్నారు, పొలము పుట్ర ఉన్నవారు అనుకుంటున్నారు, వెండి బంగారములు కలిగిన అనుకుంటారు. చెప్పండి, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడు. ఒక సందర్భంలో ప్రభు చెప్పినటువంటి మాట తెలుసా, నీ ధనము నీకు అక్కరకు రాదు అని చెబుతూ ఉంటాడు. చెప్పండి, నీ ప్రమాదములో నీ ప్రాణము రక్షించడానికి నీ ధనము నీకు అక్కరకు రాదని చెబుతూ ఉన్నాడు. కేవలం దేవుడు మనకు పోషణకు ధనము అవసరం, విశ్రమించడానికి గృహం అవసరం, దేహమును కాపాడుకోవడానికి వస్త్రము అవసరం, కడుపు నింపుకోవడానికి అన్నము అవసరం. మనము వాటిని కలిగి ఉండి దేవుని మహిమపరిస్తే చాలు, దేవుని రాజ్యమునకు మన వారసులం అవుతాము. దేవుడు ఆ భక్తి జీవితంలో ఆశీర్వాదం అంటే ధన సంపాదన అనుకుంటున్నారు. భక్తి జీవితంలో దీవెనకరం అంటే దేవుడు ఏమనుకున్నారంటే, ఏమనుకున్నారు చెప్పండి, ఏదేదో ఆలోచన చేస్తూ దేవుని వెళ్ళరా వారు తమ జీవితాలను వేటుకు అప్పగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము దేవుని మీద ఏ రీతిగా కాపాడుచున్నామన్న విషయాన్ని మనము గ్రహించవలసినదిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లల. అందుని బట్టి ఈ రోజు నాకు చెప్పినటువంటి మాట, మరి ఎలాగూ నీకు సంరక్షణ కలుగుతుంది, ఎలాగునా నీకు ఆదరణ కలుగుతుంది, ఎవరు నీకు సహాయము చేస్తూ ఉన్నారు, సహాయము చేయడానికి దేవుడు ఎవరిని సిద్ధపరుస్తున్నారనే విషయాన్ని వస్తే 34వ కీర్తన 7వ వచనంలో ఈ మాట 10 సార్లు చదువుకున్న మాట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ వారి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, మన పనుల భారమును దేవుని మీద మోపుతూ ఉంటామో, దేవుని సన్నిధిలో దేవుని మనము నిరీక్షణ కలిగిన వారముగా ఉంటామో, అప్పుడు దేవుని యొక్క దూత ఏం చేస్తుందంట, వారి చుట్టూ కావలుగా ఉండి నిజంగా దేవుడా ఆ చిన్న బిడ్డ దెబ్బలు చూసినప్పుడు ఎంత బాధ కలిగిందండి అంటే, రెండవదిగా ఎంత ఆశ్చర్యము కలిగిందని అంటే, నమ్మసక్ష్యము కానటువంటి జీవితాలు. ఆ సమయంలో ఇంత ప్రమాదం జరిగి ఇంత పెద్ద గాయాలు అయిపోతూ ఉంటే ప్రాణము పోకుండా ఎలాగ తప్పించబడ్డారు అంటే, దేవుడు తన దూతను ముందుగానే పంపించి ఆ బిడ్డను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడు కనుక
33వ కీర్తన 18, 19 చదువుతా ఉన్నప్పుడు వారి ప్రాణముడు మరణముడు తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఎంచుచున్నాడు. దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యములు మనం ఎలా చేస్తా ఉన్నాము అంటే చదువుటం వరకు మాత్రమే పరిమితం అవుతా ఉంది. దేవుని యొక్క వాక్యము వినడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంది. మనుషులు దేవుని యొక్క మందిరములకు రావడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవులు కదా, దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాం. దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించాలి కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. పాటలు పాడటం నాకు వచ్చు కాబట్టి పాటలు పాడుతూ ఉన్నాం. ఇలా కూడా ఏది చేసినప్పుడు కూడా వాడుక ప్రకారముగానో సాంప్రదాయ ప్రకారముగానో జరుగుతూ ఉన్నది. కానీ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దేవుడు కలిగినటువంటి వాటిని మరలా మనం జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యపడుతూ దేవుని ఆరాధించున్నామా లేదన్నది మనం ఆలోచించుకోవాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన పిల్లలను ఎందుకు కాపాడుతూ ఉన్నాడు అంటే, దేవుడు తన పిల్లలను ఎందుకు ఆదరిస్తూ ఉన్నాడు అంటే, దేవుడు తన పిల్లలకు ఎందుకు తోడై ఉంటున్నాడు అంటే, అక్కడ కీర్తన గ్రంథములో 91వ అధ్యాయములో 11, 12 వచనములు చదివితే, నీ మార్గములో నిన్ను కాపాడుటకు ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా అది చేస్తారంటే వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? మిమ్మల్ని కాపాడుచు మీ చేతుల నుండి జారిపడిన బిడ్డను చెప్పండి, మీరు కాపాడుకోలేకపోయినా, మీరు భద్రము చేసుకోలేకపోయినా, ఏమండి వారిని ఆ బిడ్డను మీరు రక్షించలేకపోయినా దేవుడు తన బిడ్డను చెప్పండి, ఇక్కడే ఉన్నాడు పెప్పర్లో మనవడు, పెద్ద మనవడు, వాడు చిన్నప్పుడు అరుగు నుంచి పడిపోతూ ఉండు. వాడి అరుగుకి రోడ్డుకి చాలా ఎత్తుగా ఉంటుంది. చాలాసార్లు పడిపోతూ ఉన్నప్పుడు మా అమ్మాయి ప్రార్థన చేయమని ఫోన్ చేస్తూ ఉండేది. నాన్న పిల్లడు పడిపోతున్నాడు, అంతమాల అడిగి కింద ఆడుతున్నాడు, పైన తిరుగుతలేదు, భయం వేస్తానని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మా చిన్న బిడ్డ ద్వారా మాట్లాడి తెలుసా, నేనిచ్చిన బిడ్డను నేనే కాపాడుకుంటున్నాను అన్నాడు. తెలుస్తుంది చెప్పండి. బిడ్డనిచ్చింది నేను, ఆ బిడ్డను కలుగజేసింది నేను, ఆ బిడ్డను తయారు చేసింది నేను, కనుక ఆ బిడ్డను నేనే కాపాడుకుంటున్నాను, భయపడుకున్న కుమారుడని మాట ఇచ్చినప్పుడు ఎంత ధైర్యము దేవుడు చెప్పండి. తెలుస్తుంది చెప్పండి. 6 మాసముల కిందల సైతం అదే కుమారుడు తన తాతయ్య చనిపోతే దిన కార్యక్రమం రోజున ఫ్యాన్లో వెళ్ళిపోయింది. అయినా ఆ చేతి వేలలో ఏ ఒక్క వేలుకు కూడా ప్రమాదం లేకుండా తప్పించాడు. తెలుస్తుంది చెప్పండి. ఎందుకు మేము సాక్ష్యము దేవుడు చేస్తూ ఉన్నాం. మీరు నమ్మినను నమ్మకపోయడం ఆ విశ్వాసం అలాంటిది. మా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి దాన్ని కూడా సాక్ష్యం పెడుతూ ఉంటాను ప్రియమైనటువంటి వలన. కనుక నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుట తన దూతలను ముందుగా పంపిస్తూ ఉన్నాడు. వారే కాపాడుతూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ వర్తమానములు దూతలే పట్టుకుని వెళతాయి. ఆ దూతలే వచ్చి చెప్పండి మన నోటికి దేవుని యొక్క అగ్నిని అంటిస్తూ ఉంటాడు. అప్పుడు మన పరిశుద్ధాత్మతో నింపబడతాము. యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో జరిగిన ఆ సన్నివేశం అదే. పరలోక ఆరాధన యెషయా గారు చూస్తూ ఉన్నాడు. యెషయా గారు చూస్తూ ఉన్నప్పుడు తన జీవితము తన కన్నుకి కనబడుతూ ఉంది. తాను సంచరించే మనుషులు ఎలాంటి వారో కనబడుతుంది. తన నోటి మాటలు ఏ విధముగా ఉన్నాయో తనకు అర్థమైనది. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు, అయ్యో నేను చెడిపోతున్నాయి, పాపుల మధ్య ఉన్నాను, పాపపు మనుషుల మధ్య ఉన్నాను.
అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నాను. నేను చెడిపోతుని పాపము చేసేదని రమ్ము కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆకాశము లేక పరలోకములున్న ఆ దూతలలో ఒకడు వచ్చి కారుతో తీసిన నిప్పును తన నోటికి తగిలించగా ఏమైపోయింది? అతని అపవిత్రత అంతా తొలగిపోయింది. తెలుస్తోంది. మనం ఆరాధించినప్పుడు కూడా, మనం ప్రార్థన చేసినప్పుడు కూడా, మనము దేవుని వాక్యము చదివినప్పుడు కూడా, దైవ సేవకులైతే వాక్యములు సిద్ధపడినప్పుడు కూడా ఆ జ్ఞానము, ఆ వివేచన ఎవరు అనుగ్రహిస్తారండి? తన దూతల ద్వారా ఆలోచన మనకు తెలియపరుస్తాడు. ప్రేమటువంటి వాళ్ళరా, కనుక ఏమి చెప్పాలనేటువంటి ఆలోచన మేము కలిగినటువంటి వారము కాదు, కానీ ఏది చెప్పాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నామో ఆలోచనకు తగినట్లుగా దేవుడు మాకు ఏం చేస్తాడంటే చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ ఏ విధమైన మాటలు రాయబడినవో ఆ మాటలు మరలా మీకు తిరిగి ప్రకటించడానికి ఆయన జ్ఞానం మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథములో 97వ అధ్యాయము 10వ వచనం చదివితే, కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం అంటాడు, యెహోవాను ప్రేమించు వారలారా ఏం చేసుకోవాలి? ఎందుకు అసహించుకోవాలని అంటే చెప్పండి, దేవుడు మన పట్ల ఆ చూపుతున్న కృపను బట్టి, దేవుడు మనల్ని ప్రేమించున్న ప్రేమను బట్టి లోకము మనుషులను నిజంగా ప్రేమించదు. లోకము మనుషులను నిజముగా ప్రేమించరు. ఇది కేవలం నటన, ఇది ఒక నాటక రంగం. ఎవరి పాత్ర వాళ్ళు నటించేసి పక్కకి వెళ్ళిపోవడమే. కానీ దేవుడు తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను ఎడబానించినటువంటి వాగ్దానము నెరవేర్చినటువంటి వాడు. ఆ తరుణములో, ఆ ప్రమాద సమయములో దేవుని బిడ్డరా, దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నలో ఏ మాట కడుతున్నా, తల్లి తన బిడ్డను మరువడే, తల్లి తన బిడ్డను మరచినను మరువడే దేవుడు నిన్ను. తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా ఉత్తముడు, దేవుని యందు నిరీక్షణయించి ఆయనను. బిడ్డతోనే తల్లిదండ్రులు ఉన్నారు, పట్టుకోలేకపోయారు. తమ ముందే బిడ్డ ఉంది, కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు ఎవరు గొప్ప? తనతో ఉన్న తల్లిదండ్రులు గొప్ప? తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తే కాపాడిన దేవుడు గొప్ప. దేవుని స్తోత్రం చెప్పండి. మనము ఏడవడానికి సంతోషించడానికి తప్ప ఎందుకు పనికిరాం. దేవుని స్తోత్రం చెప్పండి. బాగోపోతే ఏడవడానికి, బాగుంటే సంతోషించడానికి తప్ప తల్లిదండ్రులంగా మనం ఎందుకు పనికిరాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆపే బాబు, నాకు ఎందుకు నరకమా? నరకం చూపిస్తున్నావా? దేవుని బిడ్డలారా, నిజం ఈ మాట నిజం. ఒకే బండి మీద ప్రయాణం చేశారు, ఒకే త్రోవలో వెళుతూ ఉన్నారు, ఒకే చోటకు వెళుతూ ఉన్నారు, మధ్యలో యథాక్షం జరిగింది. కానీ తల్లిదండ్రులుగా బిడ్డను కాపాడుకోగలిగామా? పట్టుకోగలిగావా? చెప్పమ్మా దేవన కుమారి. ఏమి చేయలేకపోయాం. కానీ దేవుని యందు విశ్వాసము కలిగినందువల్ల, లేక ఎక్కడో మనం ఎప్పుడో చేసిన ప్రార్థనో, లేకపోతే అర్పించిన అర్పణో, లేక సేవకులను ప్రేమించిన ప్రేమ, వారికి ఇచ్చిన ఆతిథ్యమో నాకు తెలియదు, కానీ ఏదో ఒక మనిషిని దేవుడు మీలో చూశాడో ఆ మనిషిని దేవుడు ఏం చేశాడంటే మీ పట్ల ఈ గొప్ప కార్యమును చేశాడు. తెలుస్తుంది.
కాబట్టి నేనేం చెబుతా ఉన్నాను, మరలా చదవండి 97వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా. ఏం చేయాలి? అందులో బట్టి మనం ఏం చేయాలి? ఏదైనా చెడు మనకు కనిపిస్తూ ఉంటే దాన్ని మనం ఆశ్రయించుకోవాలి. ఏదైనా చెడ్డ మనకు కనిపిస్తుందంటే దానికి మనం దూరముగా ఉండాలి. దేనికోసం అంటే ఏ మనుషుడు కూడా ఈ లోకములో నమ్మదగిన వాడు కాడు గనుక, ఏ మనుషుడు మనకు సహాయము చేసిన వారు కాదు గనుక మనము లోకములో ఉన్న ప్రతి చెడును కూడా అసహించుకొని, చదవమ్మా, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనం అసహించుకొనుడి, తమ భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చెప్పండి, భక్తిహీనుల చేతుల నుండి ఆయనే వారిని విడిపించుచున్నాడు. ఎవరి చేతుల నుంచి? అంతకుముందు భక్తుల ప్రాణములను కాపాడినటువంటి వాడు, భక్తుల ప్రాణములను సేదగించినటువంటి వాడు, భక్తుల ప్రాణమును ఆదరించినటువంటి వాడు, భక్తులకు తోడైనటువంటి దేవుడు, విశ్వాసులను కాపాడేటువంటి దేవుడు. కనుక దేవుడు తనచిన వాగ్దానములు మీ జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుడికి మనము సమీపముగాను దగ్గరగాను ఉన్నటువంటి వారముగా ఉండాలి. ఎందుకనంటే మళ్ళా చదువుతాడు, చదవండి 121వ కీర్తన 3వ వచనములో 3-4 వచనం అన్నాడు, నిన్ను కాపాడేవాడు కొడుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొడుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? పాదములో తొట్టెలనిచ్చేటువంటి వాడు కాదు. కానీ మాటికి మనము అడుగులు జారుతున్నప్పటికీ కూడా, మాటలు మారుతున్నప్పటికీ కూడా, చూపులు మారుతూ ఉన్నప్పుడు కూడా, మనస్సులలో ఆలోచనలు దగ్గర రేఖకొచ్చి ఉన్నప్పుడు కూడా నీ పట్ల ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఏమాత్రము కూడా వెనుకటువంటి వాడు కాడు. కనుక 7వ వచనం చదువుకున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడతాను బిడ్డరా, అదేమిటి అని ఆలోచన చేసి 124వ కీర్తన 3వ వచనం మీరు చదివితే, చెప్పండి, ఈ మాట అయినా మీరు హృదయంలో కనుక ఉంటే ఎప్పటికీ మీరు దేవుని మర్చిపో. తెలుస్తుంది, యెహోవా మనకు తోడై ఉండని ఎడలా. ఎవరు వారు ఎవరు? అమ్మ, పందారులు కాదు. మన ఇంటి దగ్గర ఉన్నారు కదా 2 దుకాణాలు వేస్తారు, ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి, పంది మాసం పకోడి ఒకటి, అవి కాదు. 6 ముక్కలు కాదు, వారు కాదు. ఎవరు వారు? చెప్పండి. వారు మన ప్రాణములతోనే. ఎవరు వారు? అపవాది జనాంగం. తెలుస్తుంది, చెప్పండి. దుష్టుని సంబంధులు, దురాత్మల సమూహం. దేవుడు మనకి ఎంత సమీపముగా ఉంటూ ఉన్నాడో ఆ దురాత్మలు, దుష్టులు కూడా, అపవాది శక్తులు కూడా అంతే సమానంగా మనం వెంటాడుతూ ఉంటారు. ఎవరి బలము ఎక్కువైతే వారి వశములో ఆ మనుషులు ఉంటారు. తెలుస్తుంది. ఒకవేళ మనం దేవునికి దగ్గరగా ఉంటే దేవుని బలము మనం ఆదరిస్తుంది. అపవాదికి దగ్గరగా ఉంటే వారు మనల్ని ఏం చేస్తారండి? ప్రాణాలతో మింగేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎంతగా కాపాడుతున్నారో తెలుసా? యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చదివితే, యెషయా గ్రంథము 27వ అధ్యాయము, యెహోవా అను నేను దానిని కాపు చేయించున్నాను. మనము చేలు కాస్తామేమో, మనము గేదెలు కాస్తామేమో, మనము గొర్రె మందలు కాస్తామేమో, కానీ దేవుడు మాత్రం అంట మనలో కాల్చి ఉన్నాడు. మనము కాచినటువంటి కాపురత్వములో మనము కనిపిస్తాం. మనం వీటిని కాపుర కాస్తున్నామో అవి మనకు కనిపిస్తాయి. వీడు పశువుల కాపరి, వీడు మంద కాపరి, లేకపోతే తోటమాలి, ఇలా తోట కాపరి, లేక చెరువు కాపరి, ఇలా కాపరులు చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. కానీ దేవుడు మన కాపరి ఎవరికి కనిపించడం. ఆయన కనిపించని
కాపరత్వములో కాల్చి ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసిన చదివిన మాట, యెహోవా నేను దాన్ని కాపు చేయించున్నాను ప్రతి నిమిషమున. కనీసం ఈ మంద కాపురులైనా కొంతసేపు పడుకుంటా, చెరువు కాపురులైనా, తోట కాపురులైనా, వీధి కాపురులైనా, గ్రామ కాపురులైనా, సంఘ కాపురులైనా ఏం చేస్తారు? నిద్రపోతారు. కానీ కాపాడే కొడుకరంట నిద్రపోరేట. ఎంత భద్రత నీవు కలిగి చేస్తూ ఉంటే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో. దేవుని ఆరాధించడము సమయం ఉన్నా కూడా మనం పనులు పెట్టుకొని దేవుని ఎదుగు రాలేకపోతున్నామునండి. ఎంత బాధాకరమో. ఒక మాట జ్ఞాపకం చేస్తూ చదువు, మళ్ళా చదువున్న మాట, యెహోవా నేను దాన్ని కాల్చున్నాను ప్రతి నిమిషమున, నేను దాన్ని నీరు కడుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రము నేను కాపాడుచున్నా. తెలుస్తోంది చెప్పండి. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీతోను నీ నీడలోనే బ్రతుకుతున్నానయ్యా. క్షణమైన నన్ను వేడునా ప్రతి విశ్వాసి కూడా తమ యొక్క ఆ గుండె మీద చేసుకుని చెప్పవలసిన మాట చెప్పండి. ఏ మాట? ప్రభువా, ఒక్క క్షణము నీవు నన్ను మర్చిపోతే నేను ఇంకా లేనయ్యా. నీవు నన్ను విడువక కాపాడుచున్నావు గనక, నీవు మమ్మల్ని ఎడబాయక మాకు తోడై ఉంటున్నావు గనక మేము ఇంకా బ్రతికి ఉండే కారణమయ్యామని మనము దేవుని సన్నిధిలో చెప్పాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక 145వ కీర్తన 20వ వచనం కూడా మేము చదువుదాం. 145వ కీర్తన 20వ వచనంలో 145:20 యెహోవా తన్ను ప్రేమించే వాళ్ళందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ. ఇప్పుడు మనం చెప్పొచ్చు, మన భక్తిహీనులమా భక్తులమా? భక్తులము కనుకనే కాపాడబడి ఉన్నాం. తెలుస్తుంది. అలాగని చచ్చిపోళ్ళందరూ భక్తిహీనులు కాదండి. మరణం అనేది అందరికీ వస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవాలి ఏంటంటే భక్తులమా భక్తిహీనులమా అన్నది. ఎందుకు మనం తప్పించబడ్డాం, ఎందుకు మా ప్రమాదములో కాపాడబడ్డాం, ఎందుకు దేవుడు మనం తోడేమనంటే దేవుని పిల్లలముగా, దేవుని దృష్టికి భక్తులముగా మనం ఉన్నాము గనక ఆ దూతలు మనను కాపాడినవి. సామెతలు 3:26 వచనములో మనం చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును. సామెతలు 3:26. ఇంకొక యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను. చెప్పండి, కాలుకెత్తే వేలికేస్తారు, వేలికెత్తే కాలుకెత్తారు కదా. ఏమండి, ఒక పిట్టన పట్టినటువంటి వాడు కొందరు వలలు ఊపుతున్నప్పుడు చెప్పండి కాలుకే చిక్కు వేస్తాడు. తెలుస్తోంది చెప్పండి. అది వలలో పడగానే ఆ చిక్కమేమవుతుందంటే ఆ కాలుకి చిక్కుబడిపోతాయి. కొన్నింటిని పట్టుకోవడానికి తలకు వేస్తారు. అది పిల్లులు కానీ, పులులు కానీ, పందులు కానీ. చెప్పండి, వీటికి దేనికి వేస్తారు? తలకు వేస్తారు. తెలుస్తోంది చెప్పండి. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి దుష్టుడు ఎవరిని ఏ విధంగా చుక్కించుకోవడానికి వాడు ఎన్ని పన్నాగములు పడినప్పుడు కూడా దేవుడు తన పిల్లల్ని మాత్రము కాయడానికి ఎవరి యొక్క వస్తువు కాకుండా, ఎవరి వలలో మన పాదములు చిక్కబడకుండా దేవుడు తప్పిస్తూ ఉన్నాడంటే కారణము దేవుని దృష్టికి మనం ఏమై ఉండాలి? భక్తులముగా ఉండాలి. యెహోవా తన భక్తులను కాపాడును. భక్తిహీనులైతే చెప్పండి వారి చేతుల్లో నాశనం అవుతూ ఉన్నారు. ఇక చివరికి ఒక మాట చెప్పండి. 124వ కీర్తన 3వ వచనములో ఈ మాట చెప్పిన ముగిస్తూ ఉన్నాను. 40 నిమిషాలు సమాప్తం అవుతుంది. చెప్పండి, మళ్ళా చెప్తున్నాను. యెహోవా మనకు తోడై ఉండని యెడల
చెప్పండి, ఎవరు వారు? మరలా చెప్తున్నాను, దేవుడు దుష్టుని సంబంధులు, అపవాది శక్తులు, దురాత్మ శక్తులు, వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారంటే మన ప్రాణాలతో మృంగి వేసి ఉండేటువంటి వారు. ఇంకా మనం బ్రతికి ఉన్నాము, సజీవులముగా ఉన్నాము అంటే కారణం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడై ఉండడం కారణం ఏంటంటే మనమేదో గొప్పవారమని కాదు, మనమేదో మంచివారమని కాదు, దేవుడికి ఏదో గొప్ప సేవ చేసేసామని కాదు. కానీ నేను ఒకటే మాట చెబుతాను, ఆ మాట ఏంటంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు అది ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ వాగ్దానములు అనుభవించిన మనం దేవుని చిత్తము నెరవేర్చుటకు మనం ఎంత ఇష్టపడుతూ ఉన్నాం. 27వ కీర్తన అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని అంటాడు కీర్తనకారుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవాదిని ప్రేమించుట నాకు సంతోషం అంటాడు ఒక సందర్భంలో. ఇలాగున దేవుని వద్దకు మనము వస్తూ దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచుటువంటి వారుగా ఉండాలని ఈ రోజు ఈ కూడిక ద్వారా దేవుని యొక్క నామాన్ని గణపరుచిన వాడు మీకు ఇంతవరకు మీకు సహాయం చేసిన వాడు దేవుడు ఇక మీద కూడా మీకు తోడండి ఆదరించి ఎల్లవేళలా దేవుని యొక్క దూతల యొక్క కాపుదల మీకు అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించి బలపరిచి సంరక్షించును గాక. ఆమేన్.